హైదరాబాద్లో గాలివాన బీభత్సానికి ఇద్దరు మృతి చెందారు. సుమారు గంట పాటు మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్లు, చెట్లు కూలిపోయాయి. కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. ఒక్క గంటలో నగరం రూపురేఖలే మారిపోయాయి. అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబట్టమే కాదు, వెంటనే బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. మరికొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇంకొన్ని చోట్ల ఫ్లడ్ లైట్స్, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు కూలిపోయాయి. దీంతో ప్రాణ నష్టంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సైదాబాద్, సికింద్రాబాద్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి శంకర్ నగర్లో ఈదురుగాలులకు ఓ ఇంటి పెంట్ హౌస్ రేకుల షెడ్ కూలింది. ఈ ఘటనలో 5 సంవత్సరాల నవనీత్ రాజ్ అనే బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ ఇంట విషాదం నెలకొంది. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ దాటి ఉంటారు అనమాట వాళ్ళు. సో అక్కడ ఉంటారు. ఇవాళ ఇంట్లో ఉన్నాము, అబ్బాయిలతో ఆడుకోవచ్చు అని చెప్పి తీసుకొని వచ్చారనమాట. సో ఆ టైంలో మనకి గాలి దుమారం రావడం వల్ల ఇతనైందంటే ముందుగానే ఆ రేకుల సౌండ్ వినడం వల్లనో ఏంటో తీసుకొని బాబుని బయటికి పంపించడం జరిగింది. ఈ చిన్న అమ్మాయి ఉందని చెప్పి ఇతను లోపలికి వెళ్ళే లోపల రాడు పడడం, ఇతన్ని ఈప్లో పడటం, ఆ అమ్మాయిని తీసుకొని సేఫ్గా బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చి మూడో అమ్మాయి ఆ అబ్బాయి కింద పడి ఉన్నారు. కూకట్పల్లి, గాంధీనగర్, వెంగళరావు పార్క్ సమీపంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. కార్లు ధ్వంసమయ్యాయి. లకిడికపూల్, మసాబ్ ట్యాంక్ వద్ద హోర్డింగులు కూలడంతో ట్రాఫిక్ స్తంభించింది. పాతబస్తీలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జోనల్ కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనాలపై భారీ వృక్షం కూలింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎన్ఫోర్స్మెంట్, డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కూలిన చెట్లను తొలగించి వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్ష సూచన ఉండడంతో ఎన్ఫోర్స్మెంట్, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు.